మచిలీపట్నంలో కల్లు గీత కార్మికులు ఆందోళనకు దిగారు. కల్లు గీత వృత్తికి రక్షణ కల్పించడంతో పాటు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మద్యం వ్యాపారానికి ఇస్తోన్న ప్రాధాన్యత కల్లు గీత వృత్తికి ఇవ్వడం లేదు అంటూ వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్సైజ్ ఈఎస్ కార్యాలయం ఎదుట కల్లు పారబోసి నిరసన తెలిపారు. గీత కార్మికులకు గతంలో ఇచ్చినట్లే ఎక్స్ గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి బడ్జెట్ లో తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కల్లు గీత వృత్తి నానాటికి రోజు రోజుకి కనుమరుగైపోతా ఉంది. కల్లు గీత వృత్తిని రక్షణ కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కళ్ళు అమ్ముడు పోవటం లేదు, వాళ్ళ ప్రాణాలు హరించి కుటుంబాలు నాశనం చేసే మద్యానికి బానిసలు అవుతున్నారు తప్ప ఎన్నో పోషక విలువలైనటువంటి కళ్ళు మీద ఆసక్తి తోపలే తగ్గిపోతూ ఉంది. కానీ ఈ రోజు దురదృష్టం ఏంటంటే 2 సంవత్సరాలుగా కానీ 3 సంవత్సరాలుగా కల్లు గీత కార్మికులు అనేక మంది చెట్టు మీద పడిపోతే, ఉదాహరణకి యేసుబాబు అని ఉల్లిపాలలో చెట్టు మీద పడిపోయాడు. ఒక్కడికి